క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. వైసీపీకి మరో షాక్ తగిలినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్న సమయంలో మరో కీలక నేత పార్టీ మార్పు దాదాపుగా ఖరారైనట్టుగా అయితే మనకు తెలుస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీ ర్యాలీలో ప్రత్యక్షమవడంతో ఏపీ రాజకీయాల్లో ఒక రకంగా ఆసక్తి రేపుతోంది. నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించగా మాజీ మంత్రి జోగి రమేష్ కూడా హాజరయ్యారు. మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషులతో కలిసి పురపాలక పరిధిలో తిరిగారు. వారితో కలిసి వేదికను కూడా జోగి రమేష్ పంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో జోగి రమేష్ టీడీపీలోకి రావడం ఖాయమనే చర్చ మొదలైంది. జోగి రమేష్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్నారు. వైసీపీ హయాంలో మంత్రిని చేసి జగన్ మంచి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఓటమి తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. జోగి రమేష్ ను కేసులు వేధించాయి. అధికారంలో ఉన్న సమయంలో ఆయన చూపించిన చొరవతో ఇరకాటంలో పడ్డారు. చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లిన కేసుతో పాటు కుమారుడిపై అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కేసుతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు కూడా. మాటల్లో వాడివేడి తగ్గింది. అప్పటి స్పీడ్ అయితే కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం కూడా మానేశారు. ఆయన పక్క చూపులు చూస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ నాయకులతో కలిసి జోగి రమేష్ పాల్గొనడం, ఆయన త్వరలో టీడీపీలో చేరుతారని పొలిటికల్ సర్కిల్స్ లో మరింత గట్టిగా వినిపిస్తోంది. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి బోర్డు మంది నాయకులున్నారు. అత్యంత పటిష్టంగా ఉంది. జోగి రమేష్ తో విభేదాల వల్లనే మైలవరం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆయన సైకిల్ ఎక్కే అవకాశం తక్కువని రాజకీయ విశ్లేషకులైతే చర్చించుకుంటున్నారు. అటు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు రాజకీయాలకు సంబంధం లేదనే చర్చ కూడా జరుగుతోంది. మరి జోగి రమేష్ రాజకీయం ముందు ముందు ఎలా ఉండబోతుందో చూడాలి.